మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథలు, కవిత్వం, మ్యూజిక్ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు నేను మరొక కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ వినిపించే ముందు నా గురించి మరికొంచెం వివరంగా. ఇప్పటి వరకు నేను 3 కథా సంపుటాలు వెలువరించాను. వెలుతురుబాకు కవితా సంపుటి, రాయికి నోరొస్తే, కులవృక్షం, ఈస్థెటిక్ సెన్స్ అనే కథా సంపుటాలు వెలువరించాను. ఈ 3 కథా సంపుటాల్లో 65 కథల వరకు ఇందులో ఉన్నాయి. ఇంకా కథా సంపుటాలుగా రావాల్సిన కథలు 60కి పైబడి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పుస్తక రూపంలో తేవాలని నా ప్రయత్నం. అయితే నా కథలను కొంతమంది గ్రంథ చౌర్యం చేసి తీసుకువెళ్ళి పేరు మార్చుకుని వాళ్ళ పేరుతో ప్రచురించుకుంటం మూలంగా నా కథలను భద్రపరుచుకోవాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్లో నా కథలను ఆడియో బుక్లుగా చేసుకోవటం జరుగుతుంది. నా రచనలన్నీ కూడా వనజా వనమాలి blogspot.comలో భద్రపరిచి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ ఇక్కడ ఆడియో బుక్ రూపంలో భద్రపరుచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నా కథలను, కవిత్వాన్ని, మ్యూజిక్స్ని వినిపించడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ కథలన్నింటినీ విని మీ అభిప్రాయాలను చెప్తారని ఆశిస్తున్నాను. నా కథలన్నీ కూడా చాలా వరకు ప్రచురణలు అంటే అచ్చు పుస్తకాల్లో వచ్చినవే, కొన్ని వెబ్ పత్రికలు వచ్చాయి. దాదాపు 2017 నుంచి గత 7 సంవత్సరాలుగా నేను వెబ్ పత్రికలకి కథలు రాయటం తగ్గించేశాను. 1 తప్ప వెబ్ పత్రికలో నా కథలు రావటం లేదు. కథలు ప్రచురింపబడలేదు అనటం కంటే ఆ వెబ్ పత్రికలకి నేనే నా రచనలు పంపటం మానేశాను. దానికన్నా కూడా ఫేస్బుక్ వాల్పై ప్రచురించితేనే కథకి ఎక్కువ స్పందన లభిస్తుంది. వెబ్ పత్రికల్లో రచయితలను చదువుకోవటం తప్ప పాఠకులు కరువవుతున్నారని నా అభిప్రాయం. ఇప్పటి కాలంలో రచయితలకు పాఠకులు దొరకటమే ఒక అదృష్టంగా చెప్పుకోవాలి. ఈ యూట్యూబ్ ఛానల్ని సందర్శించి నా కథలను వింటున్న, కవిత్వాన్ని వింటున్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నేను వినిపించబోతున్న కథ మంజీరమైనాను నీ పాటలో. ఈ కథ సెప్టెంబర్ 6, 2013 సంవత్సరంలో రాయటం జరిగింది. ఈ కథ వనజా వనమాలి blogspot.comలో భద్రపరిచినది. ఇక కథలోకి వెళదాము. మంజీరమైనాను నీ పాటలో, మందారమైనాను నీ తోటలో చరణం వినిపిస్తుంది. మగత నిద్రలో మరో లోకంలో సంచరిస్తున్న మాధవ్ ఉలికిపడి మేలుకున్నాడు. ఎక్కడ నుండో వినవస్తున్న పాటను వినటానికి హృదయం రిక్కించి మరీ వెతుక్కుంటున్నాడు. పాట అయిపోయింది కానీ ఎక్కడ నుండి పాట వినవస్తుందో తెలియరాలేదు. ఇంటి చుట్టూ వెలిసిన భవన సముదాయాల్లో నుండి ఆ పాట వినవచ్చిందని అర్థమైంది. అర్ధరాత్రి సమయం కాబట్టి ఆ పాట వినేవారి ఆచూకీ కనుక్కోవటం చాలా కష్టమని తెలుసు. తల తిప్పి ప్రక్కనే నిద్రిస్తున్న భార్యను చూశాడు. పగలంతా పనులతో అలసిపోయి ఉందేమో. ఆదమరిచి నిద్రపోతున్న ఆమెకేసి చూస్తే వాత్సల్యం కలిగింది. ప్రేమగా ఆమె తలపై చేయి వేసి మృదువుగా నిమిరాడు. ఆ సున్నితమైన స్పర్శకే ఆమె కదిలింది. నిద్రలోనే మాధవ్ చేతిని తీసుకుని చెంపకి భుజానికి మధ్య ఆనించుకుని మాధవ్ పడుకున్న వైపుకు తిరిగి పడుకుంది. స్పర్శ ఇచ్చినంత నిశ్చింత, ప్రేమ ఇచ్చిన భద్రత ప్రపంచంలో ఏదీ కూడా ఇవ్వలేదేమో. తన చేయి విడవకుండా పట్టుకున్న ఆమెనే చూస్తూ పడుకుని ఆ గదిలో నుండి బయటికి రాలేని మాధవ్ మదిలో కొద్దిసేపటి క్రింద విన్న పాటే మెదులుతుంది. ఒక మది గాయం గేయమై ఆవేదనతో ఆలపించే వేళ. ఆ వేదన వినటం కూడా మధురమైన వేదనే. ఒక్కోసారి తనది కాని వేదన కూడా తనదిగా అనుభవిస్తూ ఉంటాడు అతను. అదొక ఆనందం. ఆ పాట విని విని
ఆ పాటకు వీరాభిమాని అయిన మాధవ్ ఆ పాట విన్న ప్రతిసారి గాఢమైన వేదనని రోజుల తరబడి అనుభవిస్తూ అందులో లీనమైపోతాడు. ఒక రకమైన మౌనం ఆవహించి ఎవరు పలుకరించినా అయోమైన స్థితిలో సమాధానాలు ఇస్తూ ఉండటం జరుగుతుంది. అవన్నీ గుర్తించే సునిశిత దృష్టి, తీరిక కూడా లేని సత్య మాధవ్ మౌనానికి కారణం ఆర్థిక ఇబ్బందుల వల్ల కాబోలు పాపం ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారనుకుంటుంది. తనలో వేదనని తాను తప్ప మరొకరికి పంచటం ఇష్టం లేని మాధవ్ కొంత నిర్లిప్తతో ఉంటాడన్నమాటే కానీ తన బాధ్యతని ఏమాత్రం మర్చిపోడు. అసలు నిర్లక్ష్యం చేయడు. భార్యని, పిల్లలను అపురూపంగా చూసుకుంటూనే ఉంటాడు. కళ్ళు మూసుకుని తన గురించి తానే విశ్లేషించుకుంటున్న మాధవ్ కన్నుల నుండి ఒక కన్నీటి చుక్క బయటకి వద్దామా వద్దా అన్నట్టు ఆగిపోయింది. అంతలోనే మళ్ళీ అంతకుముందు విన్న పాటని గాలి అలలతో మోసుకొస్తుంది. ఈ పాటని ఎవరో తనకలాగానే ఇష్టపడేవారైతేనే పదే పదే రీప్లే చేసుకుని వింటారనుకోగానే చప్పున మంచంపై నుండి లేచి కూర్చున్నాడు. భార్య నుండి చేయి విడిపించుకుని కిటికీ వద్దకు వచ్చి నిలబడ్డాడు. దోమ తెరలు అమర్చి ఉండటం వలన కిటికీ తలుపులు తెరిచే ఉన్నాయి. కిటికీలో నుండి బయటకు చూశాడు. తమ ఇంటి ఖాళీ స్థలానికి ఆంచి కట్టబడిన 5 అంతస్తుల భవనంలో నుండి ఆ పాట వినపడుతుందని గుర్తించాడు. అలాగే ఆ పాట వింటూ నిలబడిపోయాడు. మౌన స్వరాల ఈ పంజరాన కలిశాను కడలేని స్వప్నాలలో విధి నటనాలలో ఋతుపవనాలలో ఎన్నాళ్ళు ఈ వేదన ఎన్నాళ్ళు ఈ వేదన. మాధవ్ తనని తాను ప్రశ్నించుకున్నట్టు ఉంది. ఇది నా జీవితాలాపన ప్రియదేవతాన్వేషణ ఏమైనదో ఎట దాగున్నదో ఎన్నాళ్ళు ఈ వేదన ఎన్నాళ్ళు ఈ వేదన. తనను తాను ప్రశ్నించుకుంటూ మది గాయాలుగా మధు గేయాలుగా మార్చుకుంటూనే ఉన్నాను కదా ఈ పాటలో లాగానే అనుకున్నాడు. అంతలోనే పాట ఆగిపోయింది. అతని మనసులో పీఠం వేసుకుని ఉన్న రాధ కళ్ళల్లోకి ప్రాకింది. ఆమె గురించిన జ్ఞాపకాలు వెంటాడుతుండగా మంద్రంగా మువ్వల చప్పుడు అతని చెవులను తాకింది. ఆ చప్పుడు కాళ్లకు ధరించే మువ్వల పట్టీల సవడి. మాధవ్ భాషలో చెప్పాలంటే మంజీర నాదం. కానీ అతనికి వినవచ్చే చప్పుడు నడుస్తున్నప్పుడు వినిపించే శబ్దం తాలూకులా అనిపించలేదు. ఎవరో మువ్వల పట్టీని చేత పట్టుకుని పైకి ఎగరవేస్తూ కింద చేతులతో అందుకుంటూ ఆ రవళులని ఎంతో ఇష్టంగా వింటున్నట్లు అనిపించింది. అలా చాలాసేపు ఆ రవళులు వినబడుతూనే ఉన్నాయి. వినపడేంతవరకు ఉండి తర్వాత వచ్చి మంచంపై పడుకున్నాడు. ఏమిటండి నిద్ర రావటం లేదా? చైతూ చదువు గురించేనా ఆలోచిస్తున్నారు? ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. మీరు ఆలోచిస్తే మాత్రం వాడికి బాగా చదువు వస్తుందా ఏమిటి? వచ్చి పడుకోండి. ఆ కళ్ళ కింద చారలు చూడండి, మీ ఆలోచనలకు గుర్తుగా ఎలా పెరుగుతున్నాయో అంటూ కోప్పడింది సత్య. ఏమీ మాట్లాడకుండా కనులు మూసుకున్న అతనిని చూస్తూ, ఎంత అందమైన కనుదోయి, ఈ కళ్ళే కదూ పెళ్లి చూపుల్లో తన కళ్ళతో కలిసి తనకు గాలం వేసింది అనుకుంది సత్య. అమ్మాయి పుడితే బాగుండును, మీ పోలికి వస్తే భరతనాట్యం నేర్పించవచ్చు, హావభావాలు బాగా పలుకుతాయి అనేది సత్య. అలాంటి కళ్ళల్లో ఏదో నిరాశ తారట్లాడుతూ ఉందని ఆమె ఎన్నడూ గుర్తించలేదు కూడా. కనులైతే మూసుకున్నాడు కానీ మాధవ్ మనసు మెలకువగా ఉంది. ఆ మెలకువలో ఓ 20 ఏళ్ల జ్ఞాపకం దాగుంది. రాధ అందమైన అమ్మాయి అనే కంటే చాలా చురుకైన అమ్మాయి. నాజూకుతనం కన్నా మెత్తని స్వభావంతో ఉండేది. ఏదో తెలియని ఆకర్షణ ఆమె వైపు లాగేస్తూ ఉండేది. పరిచయస్తుల అమ్మాయి. తను సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తూ అదే ఊర్లో ఉంటున్న అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. డ్యూటీ లేనప్పుడు పగలు పడుకుని నిద్రపోతూ ఉంటే తన నిద్రను చెడగొడుతూ వరండాలో కూర్చుని సందడి సందడి చేస్తున్న వారిని మందలించాలని కోపంగా వెళ్ళిన మాధవ్ ఆమెను చూసి టక్కున ఆగిపోయాడు.
ఇదిగో మాధవ్, నేను ఎప్పుడూ నీతో చెబుతూ ఉంటానే రాధా అని, ఆ అమ్మాయే ఈ అమ్మాయి అంటూ పరిచయం చేసింది. ఒకసారి ఆమె వైపు చూసి లోపలికి వచ్చేశాడు. ఆమెకి వదినతో సహవాసం. ఎప్పుడూ పాటలు పాడుకుంటూ ఉండేది. ఎన్నెన్నో పాటలు పెదవులపైనే ఉండేవి. ఎప్పుడైనా ఇంటికి వస్తే మాధవతో మాట్లాడితే ఆ మాటల్లో పాటల ప్రస్తావనే ఎక్కువగా ఉండేది. పాట అంటే ఆమెకు అంత ఇష్టం. తనతో ఎప్పుడూ దెబ్బలాడుతూ ఉండేది. అనాలనుకున్న మాట టక్కున అనేసి వెళ్ళిపోయేది. అమ్మో, ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి, కాస్త ఎక్కువ తక్కువైనా కూడా ఇబ్బంది అనుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాడు. వదిన ప్రసవించడానికి వెళ్ళినప్పుడు కూడా బిడియం లేకుండా ఆమె తమ ఇంటికి వస్తూనే ఉండేది. అప్పుడప్పుడు అనిపించేది, తనను చూసే ఆ చూపులు, తన కళ్ళతో కళ్ళు కలిసినప్పుడు కనపడే వెలుగులు, తను నవ్వితే కలిగే సిగ్గు దొంతరలు అన్నీ తన కోసమే అన్నట్లు ఉండేవి అనుకునేవాడు మాధవ్. 6 నెలల తర్వాత వదిన పుట్టింటి నుండి బాబును ఎత్తుకుని వచ్చింది. బాబును పెంచడంలో సాయం చేస్తున్నట్లు బాబును ముద్దు చేస్తూ రాధ ఎక్కువగా తమ ఇంట్లోనే ఉండేది. రాధను చూస్తుంటే మాధవ్కు చాలా ఇష్టంగా ఉండేది. తన మనసులో మాటను చెప్పాలనుకుంటే చుట్టుపక్కల ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండటం వల్ల వీలయ్యేది కాదు. అలా 6 నెలలు గడిచిపోయాయి. బాబుకి 6 నెలలు వచ్చాయి. అన్నప్రాసన కొండ మీద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చేయాలనుకున్నారు. అక్కడికి రాధ వస్తుందని మాధవ్కు తెలుసు. తన ప్రేమ ప్రకటించడానికి అదే అనువైన సమయం అనుకున్నాడు. అతని మనసులో అందమైన దృశ్యం మెదలాడుతూ ఉంది. తమకి ఏమాత్రం పరిచయం లేని మనుషుల మధ్య ఎదురుగా కృష్ణానది, నదిలో నుండి గుడికి వెళ్ళే మెట్లు, ఆ మెట్లపై నడుస్తూ ఎవరూ లేకుండా చూసి రాధని తను ప్రేమిస్తున్న సంగతి చెప్పేయాలని రిహార్సల్ వేసుకుంటూ ఉన్నాడు. అతను అనుకున్నట్లుగానే రాధ అక్కడికి వచ్చింది. ఒంటరిగా దొరికే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మాధవ్. అన్నప్రాసన కార్యక్రమం ముగిసేదాకా ఓపికగా వేచి చూశాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే రాధ ప్రక్కకు వెళ్ళి, అలా కాసేపు నది వైపు వెళదాం రాకూడదు అన్నాడు. మొహం చూడు మొహం, వెళదాం రాకూడదు అని దీర్ఘం తీయకపోతే వెళదాం అని అడగొచ్చుగా. అందుకు కూడా ధైర్యం లేని మాధవ, రాధతో నీకేలా ఈ బాధలు అని వెక్కిరిస్తూనే, నీకు పిలవటానికి భయం కానీ నాకు రావటానికి ఏం భయం, వస్తాను పద అంటూ చెప్పి, అక్క నది దాకా వెళ్ళొచ్చి భోజనం చేస్తాను, మీరందరం భోజనం చేసేయండి అంటూ చెప్పేసి వచ్చేసింది. ఇద్దరూ కలిసి మెట్లు దిగుతూ నది వైపుకు వచ్చారు. కొన్నాళ్ల క్రితం అక్కడ జరిగిన సినిమా షూటింగ్ గురించి ముచ్చటించుకుంటూ నీళ్లతో ఆడుకుంటూ కాసేపు కాలం గడిపారు. అక్కడి నుండి చూస్తే గుడి గోపురం కనపడుతూ ఉంది. ఆ దృశ్యం చూపుతూ, చాలా బాగుంది కదూ అడిగాడు మాధవ్. తలూపి ఇంకా అని అడిగింది రాధ. మాధవ్ మనసు ఆమెకు తెలుసు. అంతకన్నా మన ప్రేమ కూడా బాగుంటుంది నువ్వు సంతకం చేస్తే అని చెప్పాడు. అబ్బా ఆశ, నీ మొహం చూడు, ప్రేమ కాదు ఏమీ కాదు, మా ఇంట్లో తెలిస్తే నన్ను ఇద్దరిని కాళ్ళు విరక్కొడతారు అని బెదిరించింది. అది కాదు రాధా అంటూ వివరించి చెప్పబోయాడు. ఏం కాదు అని కొట్టిపారేసింది. అతని ముఖంలో నిరాశ. ఆమెకది ఆట. మాధవ్కు ఇప్పుడప్పుడే అంగీకారం చెప్పకూడదు, కొన్నాళ్ళు ఉడికించాలి అనుకుంది. ఆ మాటలు లోపల దాచేసుకుని, ఓస్ ఈ విషయం చెప్పడానికేనా ఇక్కడ దాకా రమ్మన్నావు? అక్కడే అడిగితే చెప్పేసేదానిని కదా, అనవసరంగా ఇంత దూరం నడిపించావు అంటూ గుడి వైపు వెళ్ళటానికి దారి తీసింది. రాధ వెనుకనే మాధవ్. సగం మెట్లెక్కి వచ్చాక వెనుదిరిగి చూసింది. రాధ వైపే చూస్తూ మెట్ల వంక చూసుకోకుండా పడిపోబోతున్న మాధవ్ని గబగబా మెట్లు దిగి పట్టుకోబోయింది. మాధవ్ పడకుండా నిలదొక్కుని ఆమెను చూసి నవ్వేశాడు. నేను పడిపోతే నీకెందుకు అన్నాడు అతను. నువ్వు ఎప్పుడో పడ్డావని నాకు తెలుసులే చెప్పింది గొడుసుగా. ఇప్పుడే పెళ్లి చేసేసుకుందామా అడిగాడు. వద్దొద్దు, ఇలాంటివన్నీ ఇప్పుడే ఆలోచించుకో, నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు ప్లీజ్ అంది. ఇక్కడ కొంచెంసేపు కూర్చుందామా అడిగాడు. ఇక్కడ వద్దు, ఎవరైనా చూస్తే మా నాన్నతో చెప్తే ప్రమాదం, పద అక్కడ కూర్చుందాం అని దూరంగా కనపడే బండ వైపు చూపించింది.
ఇద్దరు ఏమీ మాట్లాడుకోకుండానే రకరకాల ఆలోచనలతో నడుస్తూ అక్కడికి చేరుకున్నారు. మాధవ్ మనసులో ఏదో తెలియని గుబులు. కులం, ఆస్తి, హోదాలలో ఇద్దరికీ చాలా తారతమ్యం ఉంది. పైగా అప్పటికే రాధకు పెళ్లి చేయటానికి సంబంధాలు చూస్తున్నారు. ఆ పరిస్థితుల్లో రాధ ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తున్నాడు మాధవ్. రాధ కూడా ఏమీ మాట్లాడటం లేదు. గుడి దగ్గర నుండి చాలా దూరంగా వచ్చేశారు. అక్కడ నది ఒడ్డున ఉన్న బండపైకి చేరుకున్నారు ఇద్దరు. రాధా, ఒకసారి నదిలోకి వెళ్దాంరా అన్నాడు మాధవ్. ప్రశ్నార్థకంగా చూసింది. ఆమె చూపుల్ని పట్టించుకోకుండా ఆమె చేయి పట్టుకుని నీళ్ల వద్దకు తీసుకువెళ్ళి ఆమెని ఒడ్డునే ఉన్న ఒక చిన్న బండపై నిలబెట్టాడు. తాను ఏం చేసినా సరే కదలకుండా అలా నిలబడే ఉండాలని ఆజ్ఞాపించాడు. రాధ మాధవ్ వంక అనుమానంగా చూసింది. మాధవ్ మాత్రం నీటి వద్దకు వెళ్ళి దోసిలితో నీళ్లను తెచ్చి బండపై నిలబడిన ఆమె పాదాలపై పోశాడు. అయ్యో, ఇదేంటి మాధవ్, నా కాళ్ళు కడుగుతున్నావు? ఇలా చేయటం ఏమీ బాగాలేదు అసలు. మీరు మగవాళ్ళు, అలా చేయవచ్చా అని అడుగుతూ వెనుక అడుగులు వేసింది. ఆమెను మాట్లాడవద్దని పెదాలపై చూపుడు వేలుంచి సంజ్ఞతో వారించి అలా 3 సార్లు దోసిలితో నీళ్లు తెచ్చి ఆమె పాదాలను అభిషేకించాడు. ఆ కృష్ణమ్మ నీళ్లతో ఈ రాధమ్మకి అభిషేకం చేయమని ఈ మాధవ్కి ఆ లక్ష్మీ నారసింహుడే ఆజ్ఞాపించాడు. నేను కాదు ఈ పని చేసింది అంటూ ప్యాంటు జేబులో నుండి రుమాలు తీసి రాధ సుకుమారమైన లేత తమలపాకుల్లాంటి పాదాలను తుడిచాడు. అతను ఆ పనులు చేస్తున్నంతసేపు ఆమె అభ్యంతరం చెప్తూనే ఉంది. ఆ తర్వాత మాధవ్ షర్టు ప్యాకెట్లో నుండి ఒక పొట్లం తీసి గులాబీ రంగు కాగితం విప్పాడు. అందులో నుండి ఒక వస్తువును తీసి రాధ కళ్ళ ముందు ఊపాడు. సన్నగా మృదువుగా మ్రోగుతున్న కాలి గజ్జెల వైపు ఆశ్చర్యంగా చూసింది. ఇవి ముత్యాల ముగ్గు పట్టీలు అంట, షాపతను చెప్పాడు. ఈ పట్టీలు నీకోసమే తెచ్చాను, కాదనకూడదు రాధా, ప్లీజ్. మాధవ్ అభ్యర్థనకి ఆమె కరిగిపోయింది. చిన్నగా నవ్వింది. మాధవ్ రాధ ప్రక్కనే కూర్చుని ఆమె పాదాలను ఒడిలోకి తీసుకుని, ఇంత అందమైన పాదాలకి గజ్జెలు లేక ఎంత బోసుగా ఉంటాయో తెలుసా? చురుకుగా కదిలే నీ పాదాలు చూసినప్పుడల్లా నాకు లోపల ఏదో తెలియని అలజడి. అది మనసు పొరల్లో నుండి తెరలు తెరలుగా ఈ నది అలలుగా వినపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మువ్వల సవ్వడితో నువ్వు నడుస్తూ ఉంటే మంద్రంగా ప్రవహించే ఈ కృష్ణమ్మ పరవళ్ళు త్రొక్కుతున్నట్లు ఉంటుంది. నా ప్రేమకు గుర్తుగా ఎప్పుడు నువ్వు వీటిని ధరించే ఉండాలి, సరేనా అన్నాడు. రాధ ఏమీ మాట్లాడలేదు. అమ్మ ఎప్పుడు కాళ్ళకు పట్టీలు పెట్టుకోమన్నా ఇష్టం లేదని తిరస్కరించేది. ఇప్పుడు కొత్తగా ఈ పట్టీలు పెట్టుకుంటే అమ్మకి అనుమానం రాదు? తన ఫ్రెండ్ వద్దన్నా వినకుండా బలవంతంగా పెట్టిందని అబద్ధం చెప్పాలి కాబోలని ఆలోచిస్తూ ఉంది. రాధ చేయి పట్టుకుని లేవదీసి, ఇక వెళ్ళిపోదాం పదా, మన గురించి గుడిలో వాళ్ళందరూ ఎదురు చూస్తారు అని చెప్పాడు. రాధ కట్టుకున్న పట్టు పరికిని కొంచెం పైకి పట్టుకుని గుడి మెట్లెక్కుతూ తన కాళ్ళకు మాధవ్ పెట్టిన పట్టీల నుండి వినబడుతున్న శబ్దానికి వింతగా చూసుకుంటూ ఉంటే మాధవ్ మనసు నిండా వింత అనుభూతులు. ప్రియురాలి అందెల సడిలో హృదయ లయలు ఉంటాయన్నట్టు అతనికి ఎంతో ఇష్టమైన మరో పాట గుర్తుకొచ్చింది. ఈ చరణ కమలాలు ఎంత మృదులం, నా హృదయంలో ఇవి ఎంతో పదిలం. జీవితాంతం తనతో కలిసి నడిచే ఈ పాదాలని, మనిషిని, మనసును పదిలంగా చూసుకోవాలి అనుకున్నాడు. ఇది జరిగిన వారం రోజుల లోపలే రాధకి పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఇంట్లో వారికి ఎదురు సమాధానం చెప్పే ధైర్యము, మాధవ్ గురించి చెప్పి ఇంట్లో వాళ్ళను ఒప్పించే విధం తెలియక పెదవి విప్పకుండానే, పదం పాడకుండానే, పదం కదపకుండానే, మాధవ్కు మళ్ళీ కనపడకుండానే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయింది రాధ. మాధవ్ మనసులో ఎంతో వేదన, ఎవరికీ చెప్పని వేదన. అతని వదిన అన్నీ గ్రహించి 2-3 సార్లు అడిగింది, మాధవ్
ఏమిటి ఎలా ఉంటున్నావు అని. ఏం లేదు వదినా, బాగానే ఉన్నానే అని అతని సమాధానం. రాధ పెళ్ళయ్యాక భర్తతో కలిసి మాధవ్ ఇంటికి వచ్చింది. అతి మామూలుగా వారిని పలకరిస్తూనే ఆమె పాదాల వైపు చూశాడు. అక్కడ తను ఆమెకు కానుకగా ఇచ్చిన మొబలు పట్టీలు ఉండాల్సిన చోటున పాదాలు బోసిగా దర్శనమిచ్చాయి. అతని మనసు అంతులేని వేదనకి గురైంది. ఇంకెప్పుడు ఎవరిని ప్రేమించకూడదు, ఇదే మొదటి ప్రేమ, ఆఖరి ప్రేమ అనుకున్నాడు. అనుకున్నంత తేలికగా రాధను మర్చిపోలేక అక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడు ఎవరైనా కాళ్ళకి పెట్టుకున్న పట్టీల నుండి మొవ్వల శబ్దం విన్నప్పుడల్లా గంభీరంగా మారిపోయేవాడు. ఈ చిరుమువ్వల సందడితో నా మదిలోకి నడచి రావాల్సిన రాధ వేరొకరి జీవితంలోకి వెళ్ళిపోయి తన మనసుని శూన్యం చేసింది. నేను నా ప్రియదేవతని ఎక్కడని అన్వేషించను, వేరొకరి జీవితంలోకి ఒదిగిపోయిన రాధని అలజడికి గురిచేసి నా ప్రేమను వ్యక్తపరచడం కన్నా ఈ వేదన భరించటమే సరైంది. నా ప్రేమని నేను ఆలాపించటమే మంచిది. అది నా జీవిత ఆలాపనగా తిష్ట వేసుకున్నా సరే అనుకుంటూ అలరించే సినిమా పాటలలోని భావానికి తన జీవిత సత్యాలను జతచేర్చుకుని వేదనలో మునిగిపోతూ ఉన్నాడు. ఆ వేదన ఎంత తీయనో కానీ అనుభవిస్తే తెలియదు అనుకుంటాడు. ఇలా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తాను ఇష్టపడే ఈ పాట అంటే రాధకు మాత్రమే తెలుసు, అంటే ఈ పాట వింటున్నది రాధ కాదు కదా అని అనుమానపడ్డాడు. రేపు ఉదయం లేవగానే ఆ ఫ్లాట్లోకి ఎవరొచ్చారో గమనించాలి అనుకున్నాడు. తెల్లవారింది. ఫ్లాట్లో ఉన్న ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఎవరూ రాధలా ఉన్న వ్యక్తి అతనికి కనపడలేదు. నిరాశ ముంచుకొచ్చింది. నీరసంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి మొక్కలకి నీళ్లు పట్టుకుంటూ పక్కనే వెలిసిన భవన సముదాయం వైపు చూస్తూనే ఉన్నాడు. రాధలాగానే ఉన్న అమ్మాయిని వెనక కూర్చోబెట్టుకుని 2 వీలర్పై 20 ఏళ్ల నాడు ఉన్న చురుకుదనంతోనే రోడ్డుపై దూసుకు వెళ్తున్న రాధను చూశాడు. మాధవ్కి చాలా సంతోషం. ఇంకాసేపటికి 2 సంచీలతో నిండుగా సామాను తీసుకుని లోపలికి వెళ్తున్న రాధను చూశాడు. తను నడుపుతున్న బండిని కంట్రోల్ చేస్తూ ఒక కాలు క్రిందికి పెట్టినప్పుడు ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోయి ఆమె కాలి వైపు చూశాడు. అప్పుడు బోసిగానే కనపడింది ఆమె పాదం. ఈ ఆడవాళ్ళు రాతి బండలు, మగవారి హృదయాలతో ఆడుకుంటారు. క్షణంలో ప్రేమించిన వారిని మర్చిపోయి ఇంకొకరితో జీవితం గడిపేస్తారు అని అంటూ ఉండే ఫ్రెండ్ శేఖర్ చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంటూ నిజమేనేమో అనుకుంటూ లోపలికి నడిచాడు. మనిషి జీవితంలో అనేక సమస్యలు ఎలాగో ఉంటూనే ఉంటాయి. చాలా విషయాలకి బండబారిపోతూనే ఉంటాము. జీవితంలో చిన్న చిన్న అనుభూతులు, మధురమైన జ్ఞాపకాలతో కాస్త ఆనందంగా ఉండటంలో తప్పేమి ఉంటుందో. రాధ కనీసం అలా కూడా నన్ను గుర్తుపెట్టుకోలేదేమో. నేను చాలా దురదృష్టవంతుడిని అనుకున్నాడు మాధవ్. చాలాసేపు రాధ గురించి ఆలోచిస్తూ ఎవరికైనా మదిలో దాగిన రహస్యాలు అనేకం ఉంటాయి. అవన్నీ జీవిత భాగస్వామికి తెలిస్తే వారికి అన్యాయం జరిగిందని గగ్గోలు పెడతారు. అవన్నీ తెలియడం అనవసరం అనిపించింది కాబట్టే సత్యకు ఎప్పుడు రాధ గురించి చెప్పనే లేదు. లేకుంటే ఆమె ముందు మరొక రకంగా సానుభూతి పొందాల్సి వచ్చేదేమో అని కూడా అనుకున్నాడు. ఆ రోజు రాత్రి పొద్దుపోయాక 5 ఫ్లాట్లో నుండి అదే పాట వినపడుతూ ఉంది. చాలా అసహనంగా ఫీల్ అయ్యాడు మాధవ్. అశాంతితో కదలసాగాడు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తూ వాచ్మెన్ భార్య పార్కింగ్ ప్లేస్లో నుండి బండి తీస్తున్న రాధను పలకరిస్తూ, అమ్మగారు, మీరు కాళ్ళ గొలుసులు వేసుకోలేదు ఎందుకని? అలా వేసుకోకుండా ఉండకూడదమ్మా. వేసుకోకపోతే మగవాళ్ళ కాళ్ళకి ఆడవాళ్ళ కాళ్ళకి తేడా లేదంటారు అని అనడం వినపడింది. ఆ మాటలకి రాధ చిన్నగా నవ్వేసింది. మమ్మీకి కాళ్ళ పట్టీలు పెట్టుకోవటం ఇష్టం ఉండదు. ఒకే ఒకసారి ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇస్తే పెట్టుకుందంట. అదే రోజు ఒక కాలి పట్టీ జారిపోయిందంట
ఇక అంతే. అమ్మ ఎప్పుడూ మొబైల్ పట్టీలు పెట్టుకోనే లేదు. మా డాడీ కూడా నువ్వన్నట్టే అంటారు, కానీ అమ్మ వినదు. పైగా అప్పుడు తన ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ని సెంటిమెంటల్ ఫూల్లా ఇప్పటికీ భద్రంగా దాచుకుంది, ప్రాణంలా చూసుకుంటుంది అని చెప్పింది నవ్వుతూ రాధ కూతురు. ఆ మాటలు వింటున్న మాధవ్కి చాలా సంతోషం. తనని ఇప్పుడు చూస్తే రాధ ఎలా ఫీల్ అవుతుందో. అసలు తన ఇల్లు ఇక్కడే అని ఆమెకు తెలుసా? వాళ్ళిక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందో. వాచ్మెన్ భార్య మాటలు చూస్తుంటే వాళ్ళు ఈ ఫ్లాట్లో ఉండటం మొదలెట్టి చానాళ్ళు అవుతున్నట్టుగా ఉంది. అతని అంతరంగం ఒక మాట చెప్పింది. ఒరే బుద్ధు, పట్టేలు బహుమతిగా ఇచ్చిన అబ్బాయిని ఏ అమ్మాయి అయినా జీవితంలో మర్చిపోతుందా? మాధవ్ పెదవులపై దరహాసం తళుక్కుమంది. గల్లు గల్లున కాలిమొవ్వలు జల్లుమన నా జన్మంతా, వెల్లువై వచ్చావు ప్రేయసి, వెన్నెలై వచ్చావు ప్రేయసి. అడవి బాపిరాజు అతిథి గేయం చప్పున గుర్తొచ్చి మధుర జ్ఞాపకానికి జీవమై పెదవులపై గేయమై ప్రాణం పోసుకుంది. అతని హృదయం కనబడని ఆ మంజీర నాదాన్ని శ్రావ్యంగా వింటుంది. ఆ రోజు రాత్రి పొద్దుపోయాక అతనికి ఇష్టమైన పాట వినపడుతూనే ఉంది. మంజీరమైనాను నీ పాటలో, మందారమైనాను నీ తోటలో. వేదనలోనే ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు మాధవ్. మంజీరమైనాను నీ పాటలు కథ విన్నారు కదా. ఈ కథ ఎలా అనిపించింది? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా. మీ స్పందనకై ఎదురు చూస్తూ ఉంటాను. మరొకసారి ఇంకొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ఉంటాను. నమస్తే. వనజ తాతినేని.